హైదరాబాద్ మియాపూర్లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు అనుమానాస్పదంగా మృతి చెందారు. కుటుంబ సభ్యులంతా బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల్లో అత్త, మామ, భార్య, భర్త, 2 ఏళ్ల చిన్నారి ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక మృతులు కర్ణాటక వాసులుగా స్థానికులు చెబుతున్నారు. నిన్న ఫోన్ చేశాడు. ఈవినింగ్ టైంలో రూమ్ షిఫ్ట్ అవుతున్నా నేను ఈ విధంగానే నిన్న 6:37కి కాల్ చేస్తే సార్ రూమ్ షిఫ్ట్ అవుతుందంటే రేపు మార్నింగ్ వచ్చి కలుస్తలేరా అని చెప్పేసిన. ఇప్పుడు పొద్దున 8:30-9 గంటలకు వేరే వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఇట్లా మాట ఇట్లా అయిందంట కదా అంటే మా ఊళ్ళో వాళ్ళకి ఎవరు చేసేది తెలియదు. ఆయన నాకు ఫోన్ చేశాడు, ఇలా అయిందంట అంటే పోయి చూసారండి. నేను ఇక్కడ ఉండేది అమీన్పూర్లో ఉంటాను, అక్కడ లేక్ దగ్గర ఉంటా. వచ్చి ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ ఏమైంది ఏది విషయం తెలియట్లేదు. ప్రజెంట్ అది వాళ్ళ అత్త, మామ, వాళ్ళ కొడుకు, 2 వైఫ్ హస్బెండ్ చనిపోయారు. అది ఏ విషయం అయితే తెలియదు. 5 మంది మొత్తం. వాళ్ళది వీళ్ళది కర్ణాటక అండి, సేడం తాలూకా అనంతపురం అని అబ్బాయిది. వీళ్ళ అత్త మామది అంటే సేడం తాలూకా రంజోళ అని వస్తుంది, పల్లెటూరు ఉంది అక్కడ రంజోళ. నా పేరు మహమ్మద్ అండి, క్లాస్మేట్ ఆయన. నిన్న ఫోన్ చేశాడు. ఈవినింగ్ టైంలో రూమ్ షిఫ్ట్ అవుతున్నా నేను ఈ విధంగానే నిన్న 6:37కి కాల్ చేస్తే సార్ రూమ్ షిఫ్ట్ అవుతుందంటే రేపు మార్నింగ్ వచ్చి కలుస్తలేరా అని చెప్పేసిన. ఇప్పుడు పొద్దున 8:30-9 గంటలకు వేరే వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఇట్లా మాట ఇట్లా అయిందంట కదా అంటే మా ఊళ్ళో వాళ్ళకి ఎవరు చేసేది తెలియదు. ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ ఫోన్లో అందుబాటులో ఉన్నారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సాయిదా. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ముక్త మహాబాబ్పేటలోని ఒకే కుటుంబానికి చెందిన 5గురు అనుమానాస్పద స్థితిలో చెందడం జరిగింది. ముఖ్యంగా ఈ పోలీసులు కూడా ఘటనా స్థలంగా అయితే చేరుకున్నారు. వీళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా ప్రస్తుతం పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. మృతులందరూ కూడా కర్ణాటకకు చెందిన వారిగా ఇప్పటికే పోలీసులు కూడా గుర్తించారు. వీటిలో నరసింహ 60 ఏళ్లు, అలాగే వెంకటమ్మ 55 ఏళ్లు, అలాగే అనిల్ 32, అలాగే అల్లుడు నరసింహ, అలాగే కవిత 24, అలాగే అప్పు 2. వీళ్ళు ఏదైతే ఒక్కసారిగా ఈ రోజు ఉదయం వీళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. అసలు ఈ ఆత్మహత్య గల కారణాలు ప్రస్తుతం పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే వీళ్ళందరూ కూడా కర్ణాటక చెందిన వారికి ఇప్పటికే పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. వీళ్ళందరూ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు లేదా ఎవరైనా చంపేస్తారన్న దానిపై ప్రస్తుతం పోలీసులకు కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు ఉదయం ఈ సంఘటన మియాపూర్ లో అయితే చోటు చేసుకుంది. ముక్త మహాబాబ్పేటలోని వీళ్ళందరూ కూడా నివాసం అయితే ఉంటున్నారు. కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి వస్తూ వచ్చి ఇక్కడైతే నివసిస్తున్నారు. వీళ్ళందరూ ఎందుకు చనిపోయారు అనే దానిపై ప్రస్తుతం పోలీసులు కూడా ఏదైతే ఒక ఎంక్వైరీ అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళందరూ మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.